ఓకే రైట్. ఇప్పుడు మనం సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, ఓకే సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. ఒక్క నిమిషం ముందు మ్యూట్ చేస్తాను అందరినీ. So single riveted lab joint. సో సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ మనం ఎలా డ్రా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వి టేక్ సమ్ డయామీటర్. దిస్ ఈజ్ హాలో. ఈ డయామీటర్ లోనే మనం ఇప్పుడు రివిట్ ఫిక్స్ చేయాలి. ఓకే, గోయింగ్ టు టేక్ సమ్ సెంటర్ లైన్ లైక్ దిస్. ఇప్పుడు నేను అప్పర్ ప్లేట్ డ్రా చేస్తున్నాను. Just we see this one is upper plate. See like this, and then now this is bottom plate. ఇవి రెండు ప్లేట్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు ప్లేట్స్ ని నేను ఇప్పుడు రివిట్ చేయాలి. ఇవి క్వశ్చన్ లో మీకు ఎలా ఇస్తారంటే థిక్నెస్ వాళ్ళు ఇస్తారనమాట, టీ అండ్ డయామీటర్. ఓకే, దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. దిస్ ఈస్ టీఎఫ్ ప్లేట్ అండ్ దిస్ వన్ ఆల్సో థిక్నెస్ ఆఫ్ ప్లేట్. ఒకవేళ థిక్నెస్ కనుక మీకు ఇవ్వలేదంటే యూ కెన్ టేక్ ఎనీ థిక్నెస్, బట్ డయామీటర్ ఇస్ కన్ఫామ్ గా ఇస్తాడు. ఓకే, డయామీటర్ని బట్టి మనం ఇక్కడ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్ నుంచి నాకు ఇక్కడికి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే రివిట్ జాయింట్ అనేది ఎక్కడ పడితే అక్కడ వేయటానికి వీలు లేదు. ఇది 1.5D ఉండాలి. ఎండ్ దగ్గర నుంచి, పీస్ యొక్క ఎండ్ దగ్గర నుంచి 1.5D ఆ డిస్టెన్స్ లో రివిట్ వేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇది చూడండి, ఈ ప్లేట్ బాటమ్ ప్లేట్ డిస్టెన్స్ కూడా మనం వీ కెన్ టేక్ సేమ్ డిస్టెన్స్ 1.5D. 1.5D ఇక్కడ ఇప్పుడు రివిట్. ఇది జనరల్ రివిట్. ఓకే, ఈ జనరల్ రివిట్ మనం డ్రా చేస్తాము లైక్ దిస్. ఈ యాంగిల్ ఇచ్చారు కదా, ఇక్కడ సమ్ యాంగిల్ అనేది గీసాం కదా, ఈ యాంగిల్ వచ్చేసి మనకి 10 degrees మెయింటైన్ చేసుకోవాలి మీరు. ఓకే, సిమిలర్లీ హియర్ ఆల్సో యూ కెన్ మెయింటైన్ హియర్ 10 degrees యాంగిల్. ఇప్పుడు ఇదే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది సింగిల్ ఒకటే రివిట్ ఉందా లేదా సెవరల్ రివిట్స్ ప్యారలల్ గా ఒకే లైన్ లో ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే టాప్ వ్యూలో చూడాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డ్రా టాప్ వ్యూ ఆల్సో. So in this axis here I drawn, and next I am going to draw this one, this upper plate. Okay, top view lo we can see upper plate clearly, but this one is not clear. Why? Because it bottom lo undi, bottom face lo undi kabatti ఇది ఉంది, బట్ చూడలేం. అంటే దీన్ని మనం డాటెడ్ లైన్ కింద మాత్రం చూపించగలం. సో ఫస్ట్ ఈ ప్లేట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి నాకు ఫస్ట్ ఈ ప్లేట్ నేను డ్రా చేస్తాను అన్నమాట. టేక్ డ్రాఫ్టర్ అండ్ పుట్ స్ట్రైట్ దిస్ పాయింట్. ఓకే, ఇది చూడండి, డ్రాఫ్టర్ స్కేల్ ని ఈ లైన్ కి స్ట్రైట్ గా పెట్టుకోండి. పెట్టేసి ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దిస్ వన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎండ్లెస్. ఓకే, ఐ టేక్ లైక్ దిస్. దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ ఎండ్లెస్. అంటే ఇది కంటిన్యూస్ గా ఉంటుంది ఈ షాఫ్ట్ అని దాని మీనింగ్. ఓకే, and now then I can take this one like hidden line.
not hidden, projection line. I take projection lines for this. Okay. Half. Take drafter and put it here. Okay. And similarly, you can take straight line. So come to start here. I see one straight line, and then here, put it here. So now here also you can draw straight line like this. మీకు దగ్గర డ్రాఫ్టర్ ఉంటుంది కాబట్టి మీరు డ్రా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ప్లేట్ అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా అనదర్ వన్, ది బాటమ్ ప్లేట్. సి డ్రాఫ్టర్ ఇక్కడ ఫిక్స్ చేసేసి స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. చూడండి ఇక్కడ డాటర్ లైన్స్ ఇవి, ఎందుకంటే ఇవి టాప్ లో నుంచి మనం చూసినప్పుడు మనకి లైన్స్ కనపడవు, ఐ మీన్ ఈ పోర్షన్ అనేది కనపడదు మనకి. సో ఇక్కడ డ్రాఫ్టర్ ఇప్పుడు ఫిక్స్ చేయండి. సిమిలర్ వే యూ కెన్ డ్రా లైన్స్, హిడెన్ లైన్స్ లైక్ దిస్. ఎంటైర్లీ ఈ ప్లేట్ అనేది మనకు కనపడదు కాబట్టి ఈ కొంచెం హైట్ ఉందని ఇమాజినేషన్ చేసుకుంటే మనం ఈ ప్లేట్ సపరేట్ గా చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఐ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. ఓకే, దిస్ ఆల్ ఆర్ నాట్ ఏ ఫిక్స్డ్ లెంత్. ఓకే, అంటే ఇది ఇంకా చాలా పొడుగ్గా, ఎంత పొడుగైనా ఉండొచ్చు అని దీని ఉద్దేశం. లైక్ దిస్. ఇవి రెండు ప్లేట్స్ నేను ఇప్పుడు ఫిక్స్ చేశాను. అలాగే ఈ ప్లేట్ కూడా ఇట్స్ ఏ నాట్ ఎండ్, ఫిక్స్డ్ ఎండ్. దెన్ ఐఎమ్ షోన్ లైక్ దిస్ దిస్ కటింగ్ సెక్షన్. ఓకే, సో ఈ విధంగా మనం ప్లేట్స్ రెండు ఫిక్స్ చేశాను. ప్లేట్స్ రెండు ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రివిట్స్. సీ హియర్ రివిట్స్. దిస్ రివిట్స్ ఐ కెన్ టేక్ దిస్ రేడియస్ అండ్ put it here and draw one circle like this. This is the radius. సార్ ఎంత రేడియస్ ఉండాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత రేడియస్ ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రివిట్ ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్ తోటి మనం ఈ సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. అలాగే డయామీటర్ డి వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ డయామీటర్ ఎంతైతే ఉందో అది కూడా మనం డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ డాటెడ్ లైన్ అంటే హిడెన్ లైన్స్ తో చూపించాలి. వై? బికాజ్ లోపల హోల్ ఉంది బట్ మనకు తెలియటం లేదు. ఇప్పుడు ఒక రివిట్ నుంచి ఇంకొక రివిట్ నేను ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, ఒకే ప్లేట్స్ లో మనం ఒక రివిట్ నుంచి ఇంకొక రివిట్ కి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దానికి డిస్టెన్స్ ఈస్ కాల్డ్ పి. దట్ ఈస్ ద డిస్టెన్స్ ఈస్ కాల్డ్ పి. అండ్ నౌ దెన్ హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ పి అండ్ డ్రా దిస్ సర్కిల్ ఇన్ హియర్. సేమ్ సర్కిల్, సేమ్ రేడియస్, రివిట్ సర్కిల్. Now I am going to draw rivet. And then hidden diameter. Okay, this diameter hidden lines. You can show hidden lines like this. Again, we can see here it will continue like this. This rivets will continue going on bottom sides also. Okay, so this is the x-axis. That reference I will put it this x-axis. The cross-sectional view. We shown this is coming from here, sectional view for XX section. Okay. ఈ XX section లో ఈ పార్ట్ నేను కట్ చేసి మీకు చూపించానని అర్థం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం డ్రా చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. ఒక సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ వన్ టైప్, అనదర్ టైప్. ఇట్ విల్ కమ్ డబల్ రివిటెడ్ చైన్ type. Okay, and now see here, double riveted chain lap joint. Double riveted chain lap joint. So this is the జాయింట్. నౌ వి సీ హౌ టు డ్రా దిస్ వన్ ఆల్సో. డబల్, ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఇక్కడ సింగిల్ అంటే ఒకటే ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ ఒక్కదాని ప్లేస్ లో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రెండు ఇస్తాను అనమాట. ఓకే, టూ అంటే ఇక్కడ రివిట్స్ ఒక రివిట్ కాదు, ఇప్పుడు టూ రివిట్స్ ఇప్పుడు ఉంటాయి. ఓకే, టూ రివిట్స్ కంటిన్యూస్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఇచ్చాడు, డయామీటర్ ఎలా కనుక్కోవాలి? డయామీటర్ ఎలా కనుక్కోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ సీ హియర్ డయామీటర్ D is equal to 6 into root T mm.
థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ 10 mm అని ఇచ్చారంటే √6 into √10 ఇస్తామంటే మనకి డయామీటర్ వస్తుంది అనమాట. అంటే థిక్నెస్ వాల్యూ ఇస్తే డయామీటర్ ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, అండ్ నౌ హియర్ వి సీ sometimes pitch PR అని I can represent here PR అండ్ అనేది చూద్దాం. ఇప్పుడు మీకు డబుల్ ల్యాప్ జాయింట్లు మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గోయింగ్ టు టేక్ 2 axis first. One axis and going to here I draw another axis. This axis distance is called PR. Okay, this distance is called PR. So this PR, how we will find the PR value? Then here I write down PR is equal to 6.6 into P. ఓకే, P వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 0.6 into P వేసామంటే మనకి ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్ PR వాల్యూ. ఓకే, సో దెన్ హియర్ వి సీ ద డబల్ diameter of double is called P. Okay, P is equal to 2D. And now PR is equal to 0.6 into P. సో ఇప్పుడు ల్యాబ్ చూద్దాం ఒక్కసారి ల్యాబ్ జాయింట్ ఎలా ఉంటుందో. ఓకే, ఫస్ట్ ఐ గోయింగ్ టు టేక్ ఫస్ట్ వన్ ప్లేట్, రైట్, అండ్ some of this one is first plate. This is cutting, that means it will continuous plate, ikkada chala continuous galto untundi. And a similar way I am going to take another plate like this. This one also continues. Okay, here I am going to fix the rivet, first rivet and the second rivet. See here, like this. Now I am going to draw this one on top view. Okay, right. We see that is the thing here is the distance is same in previous lab 1.5D, similar way, and here to here also 1.5 into D, but the distance of rivet to rivet is coming from here PR. Then here we see this one is thickness T, and this one also we are going to see T. Okay, then take drafter, put here and draw one vertical line. Already I say this one is continuous, so this is the symbol to represent here. Okay, and a similar way I'm going to take like this. I'm going to complete entirely complete this plate first of all. Where it will the distance, look at this, here is the distance, put it drafter long scale in here. I mean it will come short scale I think. Okay, so you can draw this one straight line. So why? Because this is the end, this is the end, and now here we see some of the taper face means you can draw 2 lines. Okay, or there is no taper means you can take a similar way, and it will also continuous plate like this. A similar way you can take drafter, put it here the drafter, and draw the line. This is the another one. That means here I put draw like this and like this. See here, this is the end of the plate. Now continuous.
I'm going to stop here. Okay. So this is 2 plates. Now this plate will come, we are going to complete with the hidden lines. Why? Because ఇది కింద ఉంది కాబట్టి మనకు కనపడదు, పైన చూస్తే కనపడదు, బట్ ఉంది. So I'm going to draw like this. I'm going to show with the hidden lines. See here. Okay. Then now here we see the axis line. You can draw axis line with the drafter. So you're going to draw the lines, 2 lines, 2 axes is there. So you can draw 2 axes as usually. Now here I am going to fix 1 rivet and here same parallelly. This is the diameter of the rivet, total diameter of the rivet, and this is the hollow diameter that is hidden. As usually this is first rivet. And see here, this is second rivet. And you know very well, this distance is called here PR. This distance is called PR. Now, and I am going to ask, take some another rivet in here. So that is called a continuous rivets. See here like this. Same radius, you can just draw these circles. And then here, like this. Okay, this is the double lap. Double riveted chain lap. చూసారా ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రివిట్ జాయింట్స్ అనేది ఈ విధంగా వేసి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిట్ జాయింట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీరు పిక్చర్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి డబల్ రివిటెడ్ జిగ్జాగ్ ల్యాప్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డ్రా చేసింది ఇది. సో ఇలాగే సేమ్ డ్రా చేస్తాం, బట్ రివిట్ జాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే జిగ్జాగ్ గా 2 పైకి 2 కిందికి ఈ విధంగా. ఆ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి సార్ అని అడిగితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐ జూమింగ్ 0.5p 0.5p. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.5p ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.5p ఉంటుంది. And then now here distance to distance is called PD. So how can find out PD? That is also similar way, 0.6p. Okay, so this is 3D dimension, 3D diagram, and now this is the same manner. Zigzag means you just draw parallel. It will double means it will come parallel. Zigzag means it will so simple. One is upper position and 2 is downward position. Okay, this type of is called double riveted zigzag lap joint. And now here we see another one. See here, single riveted, single strap butt joint. See here, single riveted, single lap riveted. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. అప్పర్ ప్లేట్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా ఒక సింగిల్ ప్లేట్ ఉంది, బట్ లోయర్ ప్లేట్ చూసినట్టయితే డబుల్ ప్లేట్స్. ఇక్కడ ప్లేట్ ఉంది, ఇక్కడ ప్లేట్ ఉంది. ద డిఫరెంట్ హ్యాచింగ్ చూసారా మీరు ఇక్కడ? మీరు ఇక్కడ చూసినట్లయితే హ్యాచింగ్ ఉంటుంది చూడండి. ఈ హ్యాచింగ్ ఎలా ఉంది, ఈ హ్యాచింగ్ ఎలా ఉంది అంటే దిస్ ఆర్ 2 ప్లేట్స్. ఓకే, ఈ రెండు కూడా డిఫరెంట్ ప్లేట్స్. That's why in top view also we can show this one is separate and this one is separate, but upper plate is similar. That is the one fixed plate. That is one fixed plate. Okay, now here we see that is the difference, nothing but here you just draw one line simply in here you draw one line and put it here dotted lines. That is over, it will complete. See here, so nothing wrong. Okay, and similar way here we see single riveted double strap butt joint. ఇంతకు ముందు మనం సింగిల్ చూసాం, ఇప్పుడు డబుల్ చూద్దాం. ఓకే, in double strap joint here we see the plate is T is given, diameter D 6 into root T, D is equal to 20. It will calculate like this. Okay, now here T2, that is the plate is fixed. T2 plate is then here fixed. So see here 1 2 రెండు ఉన్నాయి, వీటికి డబల్ స్ట్రాప్ వేస్తాము. ఇక్కడ సింగిల్ స్ట్రాప్ అంటే ఒకటే వాడాను. ఇక్కడ డబల్ చూసారా, పైన ఉంది కింద ఉంది.
ఇక సిమిలర్ వే ద డయాగ్రామ్ ఇట్ విల్ కమ్ షోన్స్ లైక్ దిస్. 3 కావాలి చూడండి, 1 2 3 ప్లేట్స్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, అండ్ నౌ హియర్ దిస్ ఇస్ ద జాయింట్. అవుట్ సైడ్ వచ్చింది చూసారా, ఈ జాయింట్ వచ్చేసి ఇది ఈ ప్లేట్ టాప్ వ్యూలో. మీరు టాప్ వ్యూలో చూసినట్లయితే ఈ ప్లేట్ సెంటర్, అండ్ దిస్ ఈజ్ అప్పర్ అండ్ దిస్ వన్ ఈజ్ డౌన్వర్డ్. ఓకే, దిస్ వాట్ హ్యాపెన్. ఎవరు అది షేర్ పెట్టింది? హలో హలో, ఓకే రైట్. నౌ సి, సో దిస్ ఇస్ ద డబల్ స్ట్రిప్. పైన ఒక స్ట్రిప్, కింద ఒక స్ట్రిప్, ఈ విధంగా ఉంటుంది ఈ పిక్చర్. ఓకే, ఈ పిక్చర్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా డ్రా చేయడమే. అంటే మన క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే డ్రా డబల్ స్ట్రిప్ ల్యాబ్ జాయింట్ విత్ థిక్నెస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 mm అని ఇచ్చాడు అనుకోండి. ఆ 10 mm టీ తోటి మనం ఏంటంటే ఈ స్ట్రిప్స్ అనేవి మనం డ్రా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అందుకని ఈ షేప్ తెలుసుకోండి మీరు. సింగిల్ రివిటెడ్ డబల్ స్ట్రాప్, సింగిల్ రివిటెడ్ డబల్ స్ట్రాప్ అంటే ఈ విధంగా డ్రా చేయాలి. ఓకే, అలాగే ఇంకొకటి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డబల్ రివిటెడ్ డబల్ స్ట్రాప్ చైన్ బట్ జాయింట్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి 3Dలో చూడండి, 1 2 3 4 ఉన్నాయి. డబల్ అంటే ఇక్కడ చూసారా, 1 2. ఇప్పుడు మనం గీసిన దానికి ఎక్స్టెన్షన్ అంతే, ఏం లేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న దానికి ఎక్స్టెన్షన్ చూసారా. అంటే టోటల్ గా ఇది మొత్తం కూడా ఒకేసారి డ్రా చేసేసి మధ్యలో ఒక్క లైన్ గీసారంటే హిడెన్ లైన్స్ అయిపోయినట్టే. ఇక్కడ సింపుల్ వే ఏంటంటే ఇక్కడ 2 చూపించాడు, దీన్ని ఇలాగే కంటిన్యూస్ గీసుకుంటూ ఇంకొక 2 ఇక్కడ గీసేసి మధ్యలో ఒక లైన్ గీయాలి ఈ విధంగా. చూడండి, దిస్ ఈజ్ అప్పర్ ప్లేట్. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ క్లియర్ స్ట్రిప్, అప్పర్ స్ట్రిప్. ఆ తర్వాత ఇది మిడిల్ స్ట్రిప్. చూడండి, ఇది మిడిల్ స్ట్రిప్. ఈ మిడిల్ స్ట్రిప్ కి లైన్ ఇచ్చాడు, 2 ఉన్నాడు, 2. సో డబల్, సో డాటర్ లైన్. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే అప్పర్, ఈ లాస్ట్ చూసారా, ఈ అప్పర్ పోర్షన్ ఇది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసరికి ఏంటంటే డ్రా చేయొచ్చు అనమాట. రైట్, T2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలా కనుక్కోవాలనేది ఉంది చూడండి, 0.75 ఇంటూ టీ. అదేసామంటే మనకు ఆటోమేటిక్గా T2 వాల్యూ కూడా వస్తుంది. ఓకే, తర్వాత లాస్ట్ వన్ డబల్ రివిటెడ్ డబల్ స్ట్రిప్ జిగ్జాగ్. మనం ఈ పిక్చర్కి పెద్ద తేడా ఏం లేదండి, 2 ఒకటే. బట్ అయితే ఏంటంటే జిగ్జాగ్ గా, ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ కింద గీసాను అనుకోండి, ఇది చూడండి ఈ విధంగా. మనం ఫస్ట్ లో చెప్పుకున్న జిగ్జాగ్ చెప్పాం కదా, అదే టైప్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద రివిటెడ్ జాయింట్స్. ఓకే, సో ఈ రివిటెడ్ జాయింట్స్ లో మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చుద్ది అనేది మనం చెప్పలేము. ఏదో ఒకటి కంపల్సరీగా రివిటెడ్ జాయింట్ లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం టోటల్ గా మనం నేర్చుకున్నవి ఇక్కడ చూసినట్లయితే సింగిల్ ల్యాప్ 1, డబుల్ ల్యాప్ 2, డబుల్ రివిటెడ్ జిగ్జాగ్ 3, అండ్ సింగిల్ రివిటెడ్ 4 5 6 7, టోటల్లీ 7 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 7 టైప్స్ కనుక మనం నేర్చుకున్నామంటే చాలు. ఒకటి సింగిల్ స్ట్రాప్, డబుల్ స్ట్రాప్, తర్వాత డబుల్ స్ట్రాప్, సింగిల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్, తర్వాత డబుల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్, డబుల్ స్ట్రాప్ విత్ జిగ్జాగ్. ఇది విషయం. ఓకే, సో ఈ విధంగా మీరు మొత్తం 7 నేర్చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మనం రివిట్స్ లో ఒక క్వశ్చన్ అటెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వేరే టాపిక్ తోటి మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఫస్ట్ అన్మ్యూట్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయాలండి కంపల్సరీగా. డ్రాఫ్టర్ తీసుకొని నేను ఏదైతే చెప్తున్నానో అవి వీడియో దగ్గర పెట్టుకొని ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, లేదా ఈ రికార్డింగ్ వీడియో కూడా పంపిస్తాను. జూమ్ యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా రికార్డెడ్ వీడియో మీకు వస్తుంది, అది చూసుకొని డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నౌ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. మహేష్,
ఈ డిప్లొమా పిల్లలు రావట్లేదు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రావట్లేదు. 1 2 ఓకే రైట్. సో మీకు ఏ డౌట్స్ లేవనుకుంటాను.